మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి, ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే ప్రతి భారతదేశ బలవంతుడి క్రియలు దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ బలవంతుడికి నజడని యేసుక్రీస్తును కూడా బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత వ్రీచి వేస్తుంది. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకు వ్యతిరేక నిలబడి చేసేటటువంటి ప్రతి చేతపడి చెల్లంగి మంత్రి విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తును కూడా బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరీచి వేస్తున్నాను. థ్యాంక్ యూ. యొక్క మంత్ర విద్య ఆత్మల క్రియలు ఆత్మీయ ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే ప్రతి ఇజబేల్ బెత్తడి తలుపులు ఎనపగడి నజడని సునముల పగలగొట్టి విర్రగొడుతున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే బలహీనపరచు బలవంతుడికి నజడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం మీద విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే నేరారోపణ చేసే బలవంతుడికి నజడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం మీద విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే ప్రతి అంత్యక్రీస్తు విధాన శక్తి బలవంతుడికి నజడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం మీద విరిచి వేస్తున్నాను. ఇజబేల్ బెత్తడి తలుపులు ఇనుప గడియలు నజడని యేసుక్రీస్తు నమ్మడ పగలగొట్టి విర్రగొడుతున్న ప్రతి మరణపు శక్తి పాతాళపు శక్తి బలవంతుడికి నజడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం మీద విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే ప్రతి చీకటి అంధకార దురాత్మ వాయుమండల బదిలి క్రీ నజడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం మీద విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేక నిలబడి చేసేటటువంటి ప్రతి బలహీనపరచు నేరారోపణ చేసి బలవంతుడికి నజడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం మీద విరిచి వేస్తున్నాం. కుటుంబాలకు వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం మీద విరిచి వేస్తున్నాం. భార్య భర్తల జీవితాలకు వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం మీద విరిచి వేస్తున్నాం. యవనస్తులు వారి యొక్క ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపులు ఉద్దేశాలు ఆరోగ్యాలు ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులకి వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం మీద విరిచి వేస్తున్నాం. చిన్న బిడ్డలు వారి ఉన్నతమైన భవిష్యత్తులకు వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం మీద విరిచి వేస్తున్నాం. ప్రతి ఒక్కరి ఉద్యోగాలకి కష్టార్జితాలకి ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులకి ఉద్యోగ థ్యాంకులు భూఫలాలు పశుఫలాలకి వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రిషకతరకులో మంద్ర శకతరగల బదరగల బరబు రిభద్రగ్రబుల శలకతరగర బల బరిషతరకుర బరబుల బదరిగిరి బలబరు అదురుగుల మాంద్ర శక్ర హల్బర దరగుర బల శలగదరగల బదరగురబు ఓ రసకదరగర బల బర ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలకి రాకపోకలకు వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం కింద విరిచి వేస్తున్నాం. దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాలు షుగర్లు బీపీలు అల్సర్లు క్యాన్సర్లు అరికాలు నడినేతవారు గుండె భాగాలు గుర్తించాలి కాలేబాలు మూత్రమైన నరాలు కణాలు తలభాగాలు మెదడు భాగాలు ప్రతి అవయవ భాగాల మీద దాడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఉరాందర్ హల్బా రకులో మాంద్ర శకత రకల బరబద రగుల బరబు రబద రగలబ రిషటకత రగుల మాందర కలబ రిషటకత రగులబ రిహల్ మాందర జగద రగుల బరిషటకత రగుల బరబర బరిషటకత రగుల బరబు రెహల్ బెరే దెరే గెరే బెలె బెరెషటకె దెరే గెరే బెలె బెరే బెలె బె ఓ రక్రబ్లా నిద్రమత్తు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం కింద విరిచి వేస్తున్నా. మనసులో కృంగిదల కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. భయంకరమైన అటువంటి తలనొప్పిని కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఉరాబ శకతర హల్బరో తొరొకరో మాంద్ర శకతర గలబ ఒర్రఖ్రబ దైవ చిత్తానుసరమైన వాళ్ళకి వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. గర్భఫలాలకి వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఓ రబ శకతర రిఖిరమాంద్రగర దేవుని పని నాటకం పరిచే సంబల జోబి అష్టోది అరబి వంటి బలవంతుడికి నజడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. దేవుని పనికి వ్యతిరేకమైన ఆలోచన తలంపులు ఉద్దేశాలు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఉరాకరమాంద్ర శకతర హల్బరబ దరకురబల బ్రిషటకత రకుల బరబరబు రహల్ బరబద రగరబల బరిషటకత రకుల మాందర శకత రకల బరబరబరబు రద ద్ర 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 గ్రబ్ల బ్లషలకత రకరబల బరిషటకత రకుల బరబు మంచి నిద్రకు భంగం కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. విడుదల ఆరాధన అభిషేకమునికి వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడని యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా.
దేవుని వాక్య ప్రత్యక్షతలకు వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కన్నా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడి కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఊరాక్రబుల పితృనాడు స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకొని కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. మాంద్ర ప్రతికూల ప్రాణాత్మదేల ఆలోచన తలంపులు దేశాలు బిడ్డలు ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులు మెరిచి నీవులు జీవులు ఎలక్ట్రానిక్ వస్తువులకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన దేశాల్లో రాష్ట్రాల్లో జిల్లాల్లో పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో పల్లెల్లో మారుమూల ప్రాంతాల్లో ఏలుబడి చేసే ప్రతి విధమైన సాతాను బలిపీఠాలు 8:1-10 ప్రకారం పెళ్లగించి వెర్రగొట్టి నాశనం చేస్తున్న. థ్యాంక్ యూ లార్డ్. రభశకత రకల మాంద రగరబల బరిషడగత రఘురబలబరబౌ కోపం ఈర్ష అసూయ ద్వేషపు గర్వపు ఆత్మలు తిరుగుబడతనపు ఆత్మలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఎడతగని ప్రార్థన జీవితాలకు వాక్య ధ్యాన జీవితాల వాక్యానుసరమైన జీవితాలకు అలాగే థ్యాంక్ యూ లార్డ్ దేవుని తన సహవాస జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఓ రభశకత రకల మాంద రగ రభశకత రకుల బరబరబౌ ఆకాశమనమున బలవంతుడికి భూమండలమైన దురాత్మ అంధకార శక్తులు ప్రభావిస్తున్న ఆదేశాలు సంకేతాలు బంధాలు సంఖ్యలు యేసుక్రీస్తు నామమున యేసు రక్తాన్ని తెంచివేసిన యేసుక్రీస్తు నామమున యేసు రక్తాన్ని తెంచివేసిన యేసుక్రీస్తు నామమున యేసు రక్తాన్ని తెంచివేసిన. థ్యాంక్ యూ లార్డ్. ఉరబ శకత రకల మాందర శకత రహుల్ బరాందర గరబల బరిషకత రఘురబు మానసిక ఒత్తిళ్లు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన కుటుంబాల్లో అసమాధానం కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన. వాతావరణ పరిస్థితుల ద్వారా దాడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రబ శకత రకల మాందర శకత రకలబ ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాలను థ్యాంక్ యూ లార్డ్. మలాకి 3:10 ప్రకారం ఆకాశ వాక్యం విప్పబడుగా యెషయా 45:3 ప్రకారం అంధకార స్థలాల్లో ఉంచబడిన నిధులు రహస్య స్థలమైన మరగైన ధనము నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి బలహీనతలను స్వస్థత నిర్గమ 12:26 ప్రకారం యెహోవా రాఫా హస్తాన్ని విడుదల చేసిన యెషయా 53:5 ప్రకారం యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత స్వస్థతను విడుదల చేసిన మలాకి 4:2 ప్రకారం దేవుని రెక్కల కింద సంపూర్ణమైన ఆరోగ్యాన్ని నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. రీబాందర క్రో అల్బరబదరి కిరిబల బరిషదక తర్రకొల బరబదరి గిరబలబ మా ప్రాణాత్మదేయాల ఆలోచన తలంపులు ఉద్దేశాలు బిడ్డలు ప్రాణాత్మదేయాల ఆలోచన తలంపులు ఉద్దేశాలు కుటుంబాలు అమరించి నీవులు జీవులు చుట్టూ సమస్తం చుట్టూ ఎలక్ట్రానిక్ వస్తువులు సమస్తం చుట్టూ యేసుక్రీస్తు రక్తం చేత గొరిబెలక రక్తం చేత కలవరిశిల రక్తం చేత దేవుని రక్తం చేత కంచి వేస్తున్న అగ్ని కంచెం జకర్యా 2:5 ప్రకారం విడుదల చేసిన పరలోక సైన్య సమూహానికి కావాల్సిన హెబ్రీ 1:14 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రబద రగ లబ శకత రగల మంద రషకత రగుల బరుబరుబు లబద రగ రబ జబద రబ లబ జగదురు హులబ సంద రగ లబ రబ లబరబు రైకల బరబల బరిషడగదరు రబల బరిషడిగిరి బలబరవ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని మహిమను ప్రసన్నతను వెలుగును విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి విరోధంగా రూపింపబడిన ఏదో మరదిలుగున శాపనాలు 17 కొట్టివేస్తున్నాడు. దుష్టుని యొక్క అగ్ని బాణాలన్నింటినీ కూడా నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట చలార్చి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రేబా శాందరగల బరబ మీరే నాయకుడిగా నావికునిగా బోధకుని స్నేహితుల అధిపతి కాబట్టి నడిపించమని సహాయం చేయము. నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన ముందుకు వెళ్దాం. షకర బాబా బాబా బాబు రఖల బర బల బర బర బరబు దేర బల బర షడగద రగల బర బల బరిషడగే దెరెగెరె బెలె బెరెబె రబద రగుర బల బర 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 బల బర బద రగుర బల బరబు షాండర కథ రగుర బల బరిషడగే దెరెగెరె బెలె బెరె బెలె బెరెబె ఉరాండల కథ రగుర బల బర బాసాందర కురు హల్ బర బదు రగురబు రద్ర గ్రబ్ల బ్లషల గర బల బర బల బర దురుగుర బరబు రబల బదురుగుర బల బర బరిషడగ దురుగుర బల బర 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 బరబు రహల్ బర బదురుగుర బల బర షలగర బల బర బల బరబ రుఖల మాందర గర బల బర బల బర బల బర బర బల బర బరబు రిమాందర గల బర బర జుగదుర గల బర జిగె దెరెగెరె బెలె బెరెబె శకత రగల బర బల బర బాందర గుర బల బర బర బల బర 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 బరబ నమ్ముట వలన జీవించదవు స్నేహితుడా నీవు భయపడకు
ఆశ్చర్య కల్వరి సిలువలోన అన్నియు చేసి ముగించెను. ఆశ్చర్య కల్వరి సిలువలోన అన్నియు చేసి ముగించెను. పొందినావు స్వస్థత గాయములలో, నూతన జన్మ దయ వలన. పొందినావు స్వస్థత గాయములలో, నూతన జన్మ దయ వలన. జడియకుమా బెదరకుమా, సృష్టికర్త నిన్ను నడిపించును. జడియకుమా బెదరకుమా, సృష్టికర్త నిన్ను నడిపించును. నమ్ముట వలన జీవించదవు, స్నేహితుడా నీవు భయపడకు. నమ్ముట వలన జీవించదవు, స్నేహిత నీవు భయపడకు. అబ్రహాము శారా కనలేక శక్తిని పొంది నమ్ముటదే. అబ్రహాము శారా కనలేక శక్తిని పొంది నమ్ముటదే. నమ్మదగు వాగ్దానం ఇచ్చినవాడు ఎల్లవేళలా వాంఛనని నెరవేర్చును. నమ్మదగు వాగ్దానం ఇచ్చినవాడు
నడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును. నడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును. నమ్ముట వలన జీవించెదవు స్నేహితుడా నీవు భయపడకు. నమ్ముట వలన జీవించెదవు స్నేహిత నీవు భయపడకు. మారిన నేలలో నడచినట్లు సముద్రము దాటి నమ్ముటచే. మారిన నేలలో నడచినట్లు సముద్రము దాటి నమ్ముటచే. 7 రోజులు తిరిగి వచ్చుటచే యెరికో గోడలు కూలిపోయెను. 7 రోజులు తిరిగి వచ్చుటచే యెరికో గోడలు కూలిపోయెను. నడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును. నడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును. నమ్ముట వలన జీవించెదవు స్నేహితుడా నీవు భయపడకు. నమ్ముట వలన జీవించెదవు స్నేహిత నీవు భయపడకు. లోకంలో ఉన్న వాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో ఉన్న వాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. తోడై నిలచి యుద్ధం చేయును త్వరలో జయము చూడనిచ్చును. ఆమేన్. తోడై నిలచి యుద్ధం చేయును త్వరలో జయము చూడనిచ్చును. నడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును. నడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును. నమ్ముటచే మనం జీవించెదము జయముతో జీవించి మేలు పొందెదం. నమ్ముటచే మనం జీవించెదము జయముతో జీవించి మేలు పొందెదం. భయమే లేదు దిగులే లేదు సృష్టికర్త మనలను నడిపించును. భయమే లేదు దిగులే లేదు సృష్టికర్త మనలను నడిపించును. నమ్ముట వలన జీవించెదవు స్నేహితుడా నీవు భయపడకు. నమ్ముట వలన జీవించెదవు స్నేహిత నీవు భయపడకు. నడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును. నడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును. నమ్ముట వలన జీవించెదవు స్నేహితుడా నీవు భయపడకు. ఆశ్చర్య కల్వరి సిలువలోన అన్నియు చేసి ముగించెను. ఆశ్చర్య కల్వరి సిలువలోన అన్నియు చేసి ముగించెను. పొందినావు స్వస్థత గాయములలో నూతన జన్మ దయ వలన. పొందినావు స్వస్థత గాయములలో నూతన జన్మ దయ వలన. నడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును. నడియకుమా బెదరకుమా
సముద్రము దాటిరి నమ్ముటచే ఆరిన నేలలో నడిచినట్లు సముద్రము దాటిరి నమ్ముటచే 7 రోజులు తిరిగి వచ్చుటచే ఎరికో గోడలు కూలిపోయెను 7 రోజులు తిరిగి వచ్చుటచే ఎరికో గోడలు కూలిపోయెను తడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును తడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును నమ్ముట వలన జీవించెదవు స్నేహితుడా నీవు భయపడకు లోకంలో ఉన్న వాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు లోకంలో ఉన్న వాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు తోడై నిలచి యుద్ధం చేయును వరలో జయము చూడనిచ్చును తోడై నిలచి యుద్ధం చేయును వరలో జయము చూడనిచ్చును తడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును తడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును నమ్ముట వలన జీవించెదవు స్నేహితుడా నీవు భయపడకు నమ్ముట వలన జీవించెదవు స్నేహిత నీవు భయపడకు తడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును తడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును నమ్ముట వలన జీవించెదవు స్నేహితుడా నీవు భయపడకు నమ్ముట వలన జీవించెదవు స్నేహిత నీవు భయపడకు తడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును తడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును ఆశ్చర్య కల్వరి సిలువలోన అన్నియు చేసి ముగించెను ఆశ్చర్య కల్వరి సిలువలోన అన్నియు చేసి ముగించెను పొందినవు స్వస్థత గాయములలో నూతన జన్మ దయ వలన పొందినవు స్వస్థత గాయములలో నూతన జన్మ దయ వలన తడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును తడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును నమ్ముట వలన జీవించెదవు స్నేహితుడా నీవు భయపడకు నమ్ముట వలన జీవించెదవు స్నేహిత నీవు భయపడకు అబ్రహాము శారా కనలేక శక్తిని పొంది నమ్ముటచే అబ్రహాము శారా కనలేక శక్తిని పొంది నమ్ముటచే నమ్మదగు వాగ్దానం ఇచ్చినవాడు ఎల్లవేళ
సముద్రము దాటిరి నమ్ముటచే ఆరిన నేలలో నడచినట్టు సముద్రము దాటిరి నమ్ముటచే 7 రోజులు తిరిగి వచ్చుటచే ఎరికో గోడలు కూలిపోయెను 7 రోజులు తిరిగి వచ్చుటచే ఎరికో గోడలు కూలిపోయెను తడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును తడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును నమ్ముట వలన జీవించెదవు స్నేహితుడా నీవు భయపడకు నమ్ముట వలన జీవించెదవు స్నేహిత నీవు భయపడకు లోకంలో ఉన్న వారి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు లోకంలో ఉన్న వారి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు తోడై నిలచి యుద్ధం చేయును పరలో జయము చూడనిచ్చును తోడై నిలచి యుద్ధం చేయును పరలో జయము చూడనిచ్చును తడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును తడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును నమ్ముట వలన జీవించెదవు స్నేహితుడా నీవు భయపడకు నమ్ముట వలన జీవించెదవు స్నేహిత నీవు భయపడకు తడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును తడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును ఆశ్చర్య కల్వరి సిలువలోన అన్నియు చేసి ముగించెను ఆశ్చర్య కల్వరి సిలువలోన అన్నియు చేసి ముగించెను పొందినాము స్వస్థత గాయములలో నూతన జన్మ దయ వలన పొందినాము స్వస్థత గాయములలో నూతన జన్మ దయ వలన తడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును తడియకుమా బెదరకుమా
తడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును నమ్ముట వలన జీవించెదవు స్నేహితుడా నీవు భయపడకు నమ్ముట వలన జీవించెదవు స్నేహిత నీవు భయపడకు ఆయన నేలలో నడచినట్టు సముద్రము దాటి నమ్మకచే ఆయన నేలలో నడచినట్టు సముద్రము దాటి నమ్మకచే 7 రోజులు తిరిగి వచ్చుటచే ఎరికో గోడలు కూలిపోయెను 7 రోజులు తిరిగి వచ్చుటచే ఎరికో గోడలు కూలిపోయెను తడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును తడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును నమ్ముట వలన జీవించెదవు స్నేహితుడా నీవు భయపడకు నమ్ముట వలన జీవించెదవు స్నేహిత నీవు భయపడకు లోకంలో ఉన్న వానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు లోకంలో ఉన్న వానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు తోడై నిలచి యుద్ధం చేయును త్వరలో జయము చూడనిచ్చును తోడై నిలచి యుద్ధం చేయును త్వరలో జయము చూడనిచ్చును తడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును తడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును నమ్ముట వలన జీవించెదవు స్నేహితుడా నీవు భయపడకు నమ్ముట వలన జీవించెదవు స్నేహిత నీవు భయపడకు తడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును తడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును లోకంలో ఉన్న వానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు ఆమేన్ లోకంలో ఉన్న వానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు తోడై నిలచి యుద్ధం చేయును త్వరలో జయము చూడనిచ్చును తోడై నిలచి యుద్ధం చేయును త్వరలో జయము చూడనిచ్చును తడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును తడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును నమ్ముట చేవనం జీవించెదము జయముతో జీవించి మేలు పొందెదం నమ్ముట చేవనం జీవించెదము జయముతో జీవించి మేలు పొందెదం భయమే లేదు దిగులే లేదు సృష్టికర్త మనలను నడిపించును భయమే లేదు దిగులే లేదు సృష్టికర్త మనలను నడిపించును భయమే లేదు దిగులే లేదు సృష్టికర్త మనలను నడిపించును భయమే లేదు దిగులే లేదు
సృష్టికర్త మనలను నడిపించును. భయమే లేదు, దిగులే లేదు, 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 సృష్టికర్త మనలను నడిపించును. సృష్టికర్త మనలను నడిపించును. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, పరలోకమందున్న మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఆత్మీయ యుద్ధ ప్రార్థన శక్తి గల లోతైన నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని నీ సిలువ చాటును మరుగు చేసుకుని గూఢమైన గొప్ప మర్మములతో కూడిన సంగతులు మాకు తెలియచేయమని, వినగల చెవి, గ్రహించుకునే మనసు, చూడగల కనులు మాకు దయచేయమని, నీ వాక్కుకు విరోధంగా రూపింపబడిన ఈ ఆయుధం బర్దిలకుండా యేసుక్రీస్తు నామములో కొట్టివేస్తూ మాతో మాట్లాడమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే, మోసపు వేషం వేసుకునేలాగా నడిపించే మంత్ర విద్యాత్మల క్రియలను ఏ విధంగా యేసుక్రీస్తు నామంలో విరగొట్టాలి అనేది ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు మనతో చేయించేద్ద ప్రార్థన. మోసపు వేషం ఈ లాస్ట్ డేస్ లో అనేక రీతిలో దేవుని ప్రజల జీవితాల్లో ఎలా పనిచేస్తుందో మనం చూసినట్లయితే, నిజంగా ఈ మాటని మనం హల్లెలూయా యెషయా గ్రంథం 58వ అధ్యాయం 2వ వచనంలో ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 58 2వ వచనం. ఆ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే, తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినం వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొన నిత్య కనపరచుదురుగా తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చయింతురు. ఇది మోసపు వేషం గురించి చెప్పబడుతున్నటువంటి మాట. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చూడొచ్చు, కపట భక్తుల గురించి యెషయా ప్రవక్త అక్కడ వివరిస్తున్నాడు. ఈ లాస్ట్ డేస్ లో కూడా మనం చూడొచ్చు ఇలాంటి భక్తుల్ని, కపట భక్తుల్ని. హల్లెలూయా. ఎలా వాళ్ళు ఉన్నారని అక్కడ వాక్యం సెలవిస్తుంది. పాపం, తిరుగుబాటు, తనం నిండి ఉన్న జీవితంలో ఏమేమి కలిసి ఉండొచ్చో మరోసారి ఇక్కడ మనం చూడొచ్చు. పాపం, తిరుగుబాటు ఒక వ్యక్తి జీవితంలో నిండి ఉంటే ఆ వ్యక్తి ఎలా ఉంటారంటే, మతాచారాలు, ప్రార్థనలు, అలాగే అంతరంగంలో మోసం, అలాగే తాము కోరినంతగా దేవుడు తమ పట్ల న్యాయంగా దయగా వ్యవహరించడం లేదని వారి మనసులోని నమ్మకం. మనుషుల్లో ఇలాంటి వెర్రితనానికి మూల కారణం ఏంటో ఇర్మియా గ్రంథంలో చెప్పబడింది. 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలదని. హల్లెలూయా. మోసపు వేషం వేసుకునే హృదయం ఇక్కడ మనం చూడొచ్చు. కపట భక్తుల రూపంలో అంతరంగం అంతా కూడా మోసంతో, పాపంతో, తిరుగుబాటుతనంతో నిండి ఉన్న జీవితం. వీళ్ళు ఆచార భక్తి జీవితం జీవిస్తూ ఉంటారు, ఆచార ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇటువంటి వారు మోసపు వేషం వేసుకునేవారు. అలాగే వీరి అంతరంగం అంతా ఎలా ఉంటుందంటే మోసం, పైకి ప్రార్థన అంతే. మంత్ర విద్య ఆత్మల చేత మోసపు వేషం వేసుకునేటువంటి ప్రజల జీవితాల్లో అంతరంగం అంతా మోసంతో ఉంటుంది. పైకి మాత్రం ఆచార భక్తి జీవితాలు, ఆచార ప్రార్థనలు మాత్రం చేస్తారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, వీరు వాళ్ళు కోరినంతగా దేవుడు వారి పట్ల న్యాయంగా దయగా వ్యవహరించడం లేదని వారి మనసులో అనుకుంటారు. హల్లెలూయా. నేను అనుకున్నట్లు నాకు దేవుడు చేయలేదు, నేను ఊహించినట్లు నా జీవితంలో జరగలేదు. ఇలాంటి ఆలోచనలు ఈ మోసపు వేషం వేసుకునే వారి హృదయాల్లో మెదులాడుతూ ఉంటాయి ప్రతిక్షణం. ఆమె ఎందుకంటే అటువంటి వారి హృదయం మోసపూరితమైంది, ఘోరమైన వ్యాధితో నింపబడింది. గడిగా ఆమె చెప్తాం, మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తి హృదయాన్ని ఇంత లోతుగా మోసపు హృదయంలోకి తీసుకెళ్ళగలవు.
హృదయములో మోసపు ఆలోచనలు ఉంచగలవు. ఆ మోసపు హృదయంలో మోసపు తలంపులు ఉద్దేశాలు ఉంచగలవు. కపటపు వేషధారణతో కూడా జీవితాన్ని జీవింపచేస్తాయి మంత్ర విద్యాత్మలు, మోసపు వేషం వేసుకున్నటువంటి వ్యక్తి జీవితాలు. హల్లెలూయా. అలాగే మనం చూడొచ్చు, ఇక్కడ యేషయా భక్తుడు చెప్తున్నాడు ఈ మాటల్ని ఆ వచనంలో. యెషయా గ్రంథం 8:58 తమ దేవుని ఆజ్ఞలను విడువని జనమైనట్లుగా, అంటే వాళ్ళు పైకి ఎలా నటిస్తూ ఉంటారంటే దేవుని ఆజ్ఞను విడిచిపెట్టనట్లుగా, అలాగే నిజాయితీని అనుసరించే జనమైనట్లుగా. కానీ నిజాయితీ నిజంగా ఉండదు. ఈ మోసపు వేషం వేసుకున్న మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వారు నిజాయితీగా ఉండరు, కానీ నిజాయితీగా ఉన్నట్టు నటిస్తారు. అలాగే ఎలా ఉంటారని ఇంకా యెషయా భక్తుడు చెప్తున్నాడు ప్రవక్త, దేవుని ఆజ్ఞలను విడిచిపెడతారు, విడవని వారిలా నటిస్తారు. అలాగే ఇంకెలా ఉంటారంట, వాళ్ళు ప్రతిరోజు వారు నన్ను వెతుకుతూ ఉంటారు, నా విధానాలను తెలుసుకోవడానికి ఆసక్తి ప్రదర్శిస్తారు. హల్లెలూయా. సో న్యాయమైన తీర్పులు తీర్చాలని నన్ను అడుగుతారు. వాళ్ళు మోసపు వేషం వేసుకునేవాళ్ళు దేవుడు తమను సమీపించాలని ఆశిస్తారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంటే ఇక్కడ ఎందుకంటే వీళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే 3వ వచనంలో కూడా మనం చదవచ్చు. యెషయా గ్రంథం 58:3 మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని, అందుకు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, అలాగే మీ యొక్క పని వారి చేత కఠినమైన పని చేయించుదురు. అంటే ఇక్కడ ఏంటి, వాళ్ళ మాటలు మనం చూసినట్లయితే ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే, హల్లెలూయా, వారు ఉండేది మోసపు వేషం చేత నడిపించబడేవారు ఉండేది ఉపవాసం మంచి ఉద్దేశంతో కాదు, చెడు ఉద్దేశంతో. గట్టిగా ఆమేన్ చెప్దాం. అలాగే దేవునికి ఏది ఇష్టమో అది తెలుసుకుని కాదు వాళ్ళు ఉపవాసం ఉండేది, దేవునికి ఏది ఇష్టమో అది తెలుసుకుని కాదు వాళ్ళు చేసేది, దేవునికి ఏది ఇష్టమో అది తెలుసుకుని కాదు వాళ్ళు చేసేది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎలా చేస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. వారికి ఇష్టమైందే వాళ్ళు చేస్తారు, కానీ దేవుడికి ఇష్టమైంది వారు చేయరు. అలాగే వాళ్ళు ఇంకా ఉపవాసం ఉండడం అనేది మనం చూసినట్లయితే ఒక ఆచారంగా ఉంటారు, కానీ దేవుడు కోరుకున్న రీతిలో ఉండరు. ఈ మోసపు వేషం ద్వారా నడిపించబడేవారు. ఆమేన్ చెప్పేద్దాం. హల్లెలూయా. ఏదో పుణ్యం సంపాదించుకునేందుకు, వాళ్ళ సొంత నీతి న్యాయాలు ఇతరులకు ప్రదర్శించుకునేందుకు అవకాశం అని అనుకుంటారు వాళ్ళు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఉదాహరణకి మత్తయి సువార్త 6:16 ఒకసారి చదివినట్లయితే అక్కడ కూడా మత్తయిలో మాట్లాడటం జరుగుతుంది. 6:16 6వ అధ్యాయం 16వ వచనం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనపడవల్లని వారు తమ ముఖమును వికారం చేసుకుందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇటువంటి వారి ఉపవాసం ఎలా ఉంటుందో ఇక్కడ మత్తయి సువార్తలో వివరించడం జరిగింది. వీళ్ళు నిజముగా దేవుడు కోరుకున్న రీతిలో ఉపవాసం ఉండరు. వాళ్ళ ఆత్మీయ జీవనం కోసం శరీరాన్ని అదుపులో ఉంచుకునేందుకు, దేవుని వెతికేందుకు స్వచ్ఛందంగా ఉపవాసం ఉండడం కాదు వీళ్ళు చేసేది. ఆమేన్ చెప్దాం. వీరు దేనికంటే, హల్లెలూయా, వాళ్ళు ఆత్మీయ జీవనానికి సహాయకరమైన సాధనాన్ని సరిగ్గా వాడకపోతే సహాయం చేయడానికి అసలు ఆత్మీయ జీవనమే లేదని అది బయట పెట్టవచ్చు. గట్టిగా ఆమేన్ చెప్దాం. మనుషుల మెప్పు కోసం ఉపవాసం ఉండడం విపరీతం, ఘోరం. మీరు ఉపవాసం ఉన్నప్పుడు అని యేసు అంటున్నాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే చాలా మంది ఉపవాసాలు ఇతరుల మెప్పు కోసమే కానీ దేవుడు మెప్పు కోసం కాదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎవరు మోసపు వేషం చేత జీవిస్తారో వారి చేసే ఉపవాసాలని మనుషుల మెప్పు కోసమే చేస్తుంటారు, కానీ దేవుని మెప్పు కోసం మాత్రం చేయరు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందుకనే మోసపు వేషం వేసుకునే వాళ్ళ ప్రార్థనలు ఇంకెలా ఉంటాయంటే, లూకా సువార్త 18వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు ఒకసారి చదువుదాం. మోసపు వేషం వేసుకునే వారి ప్రార్థనలు ఎలా ఉంటాయి అక్కడ వివరించబడుతుంది. ఒక అధికారి ఆయనను చూచి ఏమంటున్నాడని చూడు. 18వ అధ్యాయంలో 10 నుంచి 12 వచనాలు. ప్రార్థన
చేయటకే ఇద్దరు మనుషులు దేవాలయమునకు దేవాలయమునకు వెళ్ళి వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి దేవా, నేను చోరుడును, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనను ఈ సుంకరి వలెనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. నీతిమంతుడు తానే అయినట్టు చేస్తున్నాడు ఈ ప్రార్థన. అతని అంతరంగంలో మోసం ఉంది, అతని అంతరంగంలో మోసం ఉంది. అతను చేసే పనులని యథార్థంగా చేయట్లేదు. ఏమంటున్నాడు? కపటంతో, మోసంతో నిండి ఉన్న మోసపు వేషంతో నిండి ఉన్నాడు ఆ పర్సైడ్. ఈరోజు చాలా మంది ప్రార్థనలు ఇవే. ఇతరుల గురించి వాళ్ళు ప్రార్థన మొదలు పెట్టడమే ఇతరుల గురించి మొదలు పెడతారు. అంటే ఇతరులకు మేలు చేసే విధంగా కాదు. వాళ్ళ లేను, వెళ్ళలేను, వాళ్ళ ఉండలా, వాళ్ళ చెడు పనులు చేయట్లా, వీళ్ళ పాడు పనులు చేయట్లా, నేను చాలా మంచి వ్యక్తిని అని చెప్తున్నట్టుంది అక్కడ దేవుడి దగ్గర అతను చేస్తున్న ప్రార్థన. మనము మన నీతిని, స్వనీతిని కనపరుచుకునే ప్రార్థన చేయకూడదు. ఇది మోసపు వేషం చేత, మంత్ర విద్య ఆత్మల చేత చేయించబడుతున్న ప్రార్థన. హల్లెలూయా. ఎంతసేపు మన గొప్పతనాలు చెప్పుకోవడం, మన గురించి గొప్పలు మాట్లాడుకోవడం ఎక్కువైపోయింది లాస్ట్ డేస్లో. హల్లెలూయా. నేను ఎలా చేశాను, నేను ఎలా ఉన్నాను, నేను అలా ఉన్నాను, నేను అలా ఏంటి ప్రతిదానికి అన్నమాట. ఎలాంటి అంటే ఒక సాక్ష్యం చెప్పినా అక్కడ మనిషిని హైలైట్ చేయడమే, ఆ వ్యక్తి గురించి, లేదంటే వాళ్ళ జీవితం గురించి. మనం క్రీస్తు జీవితాన్ని కనపరచడానికి ఈ లోకంలో ఉన్నాం, క్రీస్తు సాక్ష్యాన్ని మనం ఇవ్వడానికి ఇక్కడ ఈ లోకంలో ఉన్నాం. అంతేగాని మన మెప్పులు, మన గొప్పలు చెప్పుకుంటే ఏ మనిషి నార్మల్స్ పొందదు. హల్లెలూయా. ఒక క్రీస్తును గురించిన సాక్ష్యం, ఒక క్రీస్తును గురించిన జీవితమే ఏ వ్యక్తినైనా రక్షణలో తీసుకొస్తాం. అంతేగాని మన గురించి చెప్పుకునే గొప్పలు, మన గురించి చెప్పుకునే డాబుసరితనాలు ఏ వ్యక్తిని కూడా రక్షణార్థమైన మారు మనసులో తీసుకురా. హల్లెలూయా. మోసపు వేషం చేత, మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వ్యక్తి జీవితంలో వచ్చే ప్రేయర్స్ అన్నీ ఎలా ఉంటాయంటే వారి స్వనీతిని కనపరుచుకునేలాగుంటాయి, వారి డాబుసరితనాన్ని, డాంబికాన్ని బయటికి తీసుకొచ్చే విధంగా ఉంటాయి. ఇటువంటివన్నీ మంత్ర విద్య ఆత్మల ద్వారా మోసపూరితమైన వేషం వేసుకున్న వ్యక్తుల జీవితాల్లో మనం గమనించవచ్చు. గట్టిగా ఆమెను చెప్దాం. వీరి ప్రార్థన ఒక పరిశీలన ప్రార్థన లాగా స్వనీతిని కనపరుచుకునేవి. తానే నీతిమంతులైనట్టుగా అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఆ సుంకరి ఒక పాపిగా చూపిస్తున్నాడు. ఇతర పాపుల్ని ఎత్తి చూపించడం, ఇతరుల్ని తక్కువ చేసి మాట్లాడడం, ఇతరుల్ని కించపరిచి మాట్లాడడం, ఇతరుల్ని తోలనాడి మాట్లాడడం, ఇదంతా కూడా మోసపూరితమైన వేషం వేసుకున్న వ్యక్తి జీవితంలో, హృదయంలో వచ్చేది. హల్లెలూయా. ఎంతసేపు ఇతరుల్ని కించపరచడం, ఇతరులకి తీర్పు తీర్చడం, ఇతరుల్ని గాయపరచడం, ఇదే పనిలో ఉన్న వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే ఈ పరిసైడ్ లాంటి స్వనీతి, తనేదో నీతిమంతుడు అయినట్టు తానేదో స్వనీతిని అంత బయటికి తీసుకొచ్చుకుంటున్నాడు అనమాట. హల్లెలూయా. నువ్వు ఒకరిని ఎత్తి చూపించేటప్పుడు నీ జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకునే స్థితి ఆ వ్యక్తికి లేదు. గట్టిగా ఆమె చెప్దాం. మోసపూరితమైన వేషం చేత నడిపించబడే వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది పరిసైడ్ లాగా. ఇంకా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఆ మోసపూరితమైనటువంటి వేషం వేసుకున్నటువంటి వ్యక్తుల గురించి, ఆ మోసపు వేషం వేసుకున్న నీతిమంతుల భాగ్యము మనది అని ఒప్పుకుంటున్నారు వీళ్ళు. హల్లెలూయా. మేమే నీతిమంతులం, మేమే పరిశుద్ధులం, మేమే మంచివారం, ఇంకా మిగిలిన వారు నీతిమంతులు కాదు, మిగిలిన వారు పరిశుద్ధులు కాదు, మిగిలిన వారు అందరూ పాపులు అనే ఆలోచన ఈ మోసపూరితమైన వేషం ద్వారా నడిపించే మంత్ర విద్య ఆత్మలతో ఆవరించబడిన వాళ్ళు కనబడతాయి. మరి ఇతరులను ఎవరిని మంచిగా చూడరు. హల్లెలూయా. వారిని చూస్తే ఎలా చూస్తారంటే వీళ్ళతో ఈ మోసపూరితమైన వేషం వేసుకున్న వాళ్ళు ఇతరులను ఎలా చూస్తారంటే, అమ్మో వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళ చీకటంతా మన మీదకి వస్తుందేమో, వీళ్ళతో మాట్లాడితే, వీళ్ళతో సావాసం చేస్తే, వీళ్ళతో నడిస్తే, వీళ్ళతో ప్రార్థన చేస్తే ఇంకా వారి జబ్బులన్నీ, వాళ్ళ వ్యాధులన్నీ, వాళ్ళ సమస్యలన్నీ, వాళ్ళ పాపాలన్నీ మన మీదకి వస్తాయేమో, ఇట్లా ఆలోచిస్తారు అన్నమాట. గట్టిగా ఆమె చెప్దాం. మోసపూరితమైన వేషధారణ కలిగిన జీవితం ఇది. మంత్ర విద్యాత్మల చేత మోసపు వేషం వేసుకున్న వారి వ్యక్తులు ఇలాంటి ఆలోచన చేత నడిపించబడతా ఉంటారు. ఇతరులను చాలా తక్కువగా చూడడం, నిజంగా బలహీనంగా ఉన్న వాళ్ళని చూసి ఇంకా బలహీనంగా ఆలోచిస్తారు వీళ్ళు. ఆ వ్యక్తుల గురించి పరిశీలన ఎలా ప్రార్థన చేస్తున్నాడో, చోరులు, దొంగలు, వ్యభిచారుల గురించి వారిలా నేను లేనని చెప్పుకుంటున్నాడు. హల్లెలూయా. చాలా మంది మనం చూడొచ్చు ఇట్లాంటి వారిని మోసపు వేషం వేసుకుని నడిపించబడేటటువంటి వ్యక్తులను. హల్లెలూయా.
మోసపు వేషం వేసుకుని నడిపించబడే వ్యక్తులు ఇంక ఎలాంటిదంటే ఎలాంటి వారిని యెషయా గ్రంథం 65వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువు. 65:5 ఆ వచనాలు మనం చూడొచ్చు. అతను యెషయా ఏమని చెబుతున్నాడంటే వారు మా దాపునకు రావద్దు. 65:5 వారు మా దాపునకు రావద్దు, ఎడమగా నుండును. చూడండి ఆ మాటను ఏమంటున్నాడో దేవుడు, వారు మా దాపునకు రావద్దు, ఎడముగా ఉన్నము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను, దినమంతయు మంచుచుండు అగ్నివలె ఉన్నారు. ఏమంటున్నాడు యెషయా ఇక్కడ? మోసపు వేషం వేసుకున్న వారు వారి స్వనీతిని కనబరుచుకునే వారుగా పరిసయత్వాన్ని అక్కడ కనబరుస్తున్నారు. గట్టిగా ఆమె చూద్దాం. అంటే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, వాళ్ళు నీకంటే నేను వంటకం వారి పాత్రలో ఉంది, అంటే నీకంటే నేను పవిత్రుని, నా దగ్గరికి రావద్దు, దూరంగా ఉండు అంటారు వీళ్ళు. ఇంతకుముందు చెప్పబడినట్లుగా ఇలాంటి వాళ్ళు మనం చూడొచ్చు. మోసపు వేషం వేసుకున్నటువంటి వారిని మంత్ర విద్యాత్మ ద్వారా నీకంటే నేను పవిత్రమైన వ్యక్తిని, నీకంటే నేను పరిశుద్ధమైన వ్యక్తిని, నీకంటే నేను నమ్మకమైన వ్యక్తిని, నీకంటే నేను దగాపొరు కాదు, కాబట్టి నువ్వు నాతో ఉండడానికి వీలు లేదు, నువ్వు నాతో సహవాసం చేయడానికి తగవు, ఇలా వేరు చేస్తారనమాట. వారిని దూరంగా ఉండమని చెప్తారు. గట్టిగా ఆమెను చెప్దాం. మీరే వాళ్ళకి దూరంగా ఉంటారు కూడా. హల్లెలూయా. నా దగ్గరికి రావద్దు, దూరంగా ఉండంటారు. వారు నా ఎలాంటి వాళ్ళు అంటే, నా ముక్కు నాసిక రంధ్రాల్లో పొగలాగా రోజంతా మండుతూ ఉండే అగ్నిలా ఉన్నారంటున్నాడు ఆయన. గట్టిగా ఆమెను చెప్దాం. ఈ తిరుగుబాటుదారులు, విగ్రహారాధికులు, అలాగే మాంత్రికులు, నిషిద్ధ పదార్థాలు తినేవారు తాము ఇతరుల కంటే చాలా నీతిమంతులు, పవిత్రులు అని భావించుకుంటున్నారు. గట్టిగా ఆమె చెప్దాం. కానీ వారు తమను తాము నీతిమంతులుగా ఎంచుకునే కపట భక్తులు. ఆమె మంత్ర విద్య ఆత్మల ద్వారా మోసపు వేషం వేసుకునేటువంటి వారి యొక్క గుణలక్షణాలు ఎలా ఉంటాయంటే, తిరుగుబాటుతనం చేసేవారుగా ఉంటారు, విగ్రహారాధన చేసేవారుగా ఉంటారు, మాంత్రికులుగా ఉంటారు, అలాగే నిషిద్ధ పదార్థాలను, వద్దన్న పదార్థాలను తినేవారుగా ఉంటారు. వాళ్ళు ఇతరుల కంటే చాలా నీతిమంతులు అనుకుంటారు, పరిశుద్ధులు అనుకుంటారు, కానీ వారు తమను తాము నీతిమంతులుగా ఎంచుకునే కపట భక్తులు. గట్టిగా ఆమె చెప్దాం. మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో 11వ వచనం కూడా మనం ఒకసారి చదువుదాం. అక్కడ కూడా ఒక మాటని పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నారు. 9:11 ఏమన్నారంటే, పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయించున్నాడని ఆయన శిష్యులు అడిగిరి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడని అడుగుతున్నారు వాళ్ళు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభునే వాళ్ళు ఎలా చూస్తున్నారో ఈ మోసపు వేషం కలిగిన కపట భక్తులు. గట్టిగా ఆమె చెప్దాం. వాళ్ళు ఎలా నిందిస్తున్నారో చూడండి. హల్లెలూయా. ఇక్కడ మరోసారి తాము ఇతరుల కన్నా మంచి వాళ్ళం అనుకున్నట్టు వీరు ప్రవర్తిస్తున్నారు పరిసయ్యులు. మరలా పవిత్రుడైన ఒక వ్యక్తి పాపులతో ఉండాలని ఎందుకు అనుకుంటున్నాడో వారి ఊహకు కూడా అందదు. అంతేగాక వారి అపనమ్మకం, స్వనీతి పట్ల, వాళ్ళలో ఉన్న స్వనీతి వల్ల వారు ఎవరినైతే పాపులని పిలుస్తున్నారో వారికంటే తమ విషయంలోనే యేసుకు ఎక్కువ అభ్యంతరం ఉందని గ్రహించలేకపోయారు. చూడండి ఎలాంటి పరిస్థితిలో వీళ్ళు. గట్టిగా ఆమె చెప్దాం. యేసుక్రీస్తు ప్రభు పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడని వీళ్ళు పవిత్రులైనట్లుగా. ఈ రోజు చాలా మందిలో మనం ఇలాంటి మోసపు వేషం వేసుకున్న మంత్ర విద్య ఆత్మ చేత నడిపించబడే భక్తులు మనం చూడొచ్చు. దేవుని ప్రజలు. హల్లెలూయా. వాళ్ళు ఇతరుల్ని ఎంత తక్కువగా చూస్తారంటే, ఆ పాపులు మేమే పరిశుద్ధులు అన్నట్లుగా వారిని కించపరిచే పరిస్థితిని తలెత్తి చూపిస్తారు. వెళ్ళి గట్టిగా ఆమె చెప్తాం. వాళ్ళు మంచివారు కాదన్నట్టుగా ప్రవర్తిస్తారు, వారు ఎన్నిక లేని వారు అన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. గట్టిగా ఆమె చెప్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఆ మోసపు వేషం వేసుకునే వ్యక్తి పరిశుద్ధులని చెప్పుకుంటా ఉంటారని. హల్లెలూయా. పరిశుద్ధులు మేమే అని చెప్పుకునే వారుగా ఉంటారు. లూకా సువార్త 7వ అధ్యాయం 39 కూడా ఒకసారి చదువుతాం. 7:39. అక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపపురాలని తనలో అనుకొనెను. చెప్దాం. మోసపు వేషం వేసుకున్న వ్యక్తి చూడండి ఇక్కడ ఎలా ప్రవర్తిస్తున్నారో. గట్టిగా ఆమె చెప్దాం.
వాళ్ళు ఆ వ్యక్తి స్త్రీని కూడా వాళ్ళు ఎలా కించపరిచి మాట్లాడుతున్నారు ఈ వచనాల్లో మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువును కూడా విమర్శిస్తున్నట్లుగా ఆ మాటలు మనకి కనబడుతున్నాయి. గట్టిగా ఆమె చెప్దాం హల్లెలూయా. ఈ పరిసయుడు యేసు ప్రవక్త కంటే గొప్పవాడే ఉండవచ్చని ఒకసారి కూడా అనుకోలేదు. ఇతడు ఆ స్త్రీ గురించి ఆలోచించిన విధం మామూలుగా పరిసయులు ఇతరులకు చిన్న చూపు చూసే విధమే. హల్లెలూయా. పరిసయులు చూపే ఇతరుల్ని చిన్న చూపు చూసే విధానం. మాకంటే ఎవరు నీతిమంతులు లేరు, మాకంటే ఎవరు పరిశుద్ధులు లేరు, మాకంటే ఎవరు గొప్పవారు లేరు అనే చూపు వాళ్ళది. మోసపు వేషం మొట్టమొదట వారిలోనే ఉంది. మంత్ర విద్యాత్మల ద్వారా ఎవరైతే ఇతరులని తక్కువ చూపు చూస్తారో, కించపరిచి మాట్లాడతారో వారిలోనే మోసపు వేషం ఉంటుంది. గట్టిగా ఆమె చెప్తాం. అలాగే మనం చూసినట్లయితే మంత్ర విద్యాత్మల ద్వారా మోసపు వేషం వేసుకుని నడుచుకునేటువంటి వారిని మనం దేవుడు మాట్లాడుతున్న విధంగా పరిసయ్యుల లాంటి చూపు కలిగిన వారిలో ఎక్కువ ఉంటుంది. ఈ రోజు మనం ఇలాంటి ప్రజలు ఈ లోకంలో, సమాజంలో, సంఘాల్లో విపరీతంగా చూడొచ్చు. ఈవెన్ కొంచెం వాళ్ళకంటే తక్కువ ప్రార్థన చేస్తే ఆ తక్కువ ప్రార్థన బట్టి కూడా వాళ్ళతో సహవాసం చేయని సహోదరులు ఉన్నారు పేరుకి. గట్టిగా ఆమె చెప్తాం. కొంచెం వారికంటే ఆత్మీయతలు తక్కువగా ఉన్నా, ప్రార్థన చేసే విషయంలో తక్కువగా ఉన్నా, లేదా ప్రతి వ్యక్తిలో ఏవో కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలను ఆసరాగా చేసుకొని వీరేదో బలవంతులైపోయినట్లుగా అవతల వ్యక్తిని కించపరుస్తూ ఆ పరిశీలన లాంటి చూపు చూసే ప్రతి ఒక్కరిలో కూడా మంత్ర విద్యాత్మల ద్వారా మోసపు వేషం వేసుకునేటువంటి ఆత్మలు ఏలుబడి చేస్తున్నాయి. ఎలా ఏలుబడి చేస్తున్నాయి? ఇతరులని కించపరిచి చూడడం, చాలా తక్కువగా చూడడం. ఇలాంటి చూపు దేవుడు అసహించుకుంటాడు. గట్టిగా ఆమె చెప్దాం. పరిసయ్యుల లాంటి చూపు అనమాట. ఇతరులని తక్కువగా చేసి మేమే నీతిమంతులం, మేమే అన్నింటికీ ఆరితేరిన వాళ్ళం, ఇతరుల ఎందుకు పనికిరారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు దగ్గర అత్త సీసా పగలగొట్టినటువంటి ఆ స్త్రీని గురించి ఆ పరిసయ్యుడు ఎంత చిన్న చూపు చూస్తున్నాడు. కానీ ఆమె యేసుక్రీస్తు భూస్థాపన నిమిత్తం ఎంత గొప్ప కార్యం చేసింది అది యేసు ప్రభుకి తెలుసు, ఆమెకి తెలుసు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిశీలికి మాత్రం తెలియదు. ఎందుకంటే వాళ్ళ హృదయం మోసపు వేషంతో నిండుకుని ఉన్నది. ఎవరి హృదయం అయితే మోసపు వేషంతో నిండుకుని ఉంటుందో అక్కడ జరుగుతున్న దైవికమైన కార్యాలను వారు గుర్తించలేని స్థితిలో అందులుగా ఉంటారు. గట్టిగా ఆమె చెప్దాం. సో అలాగే మోసపు వేషం ద్వారా, మంత్ర విద్యాత్మల ద్వారా నడిపించబడే మోసపు వేషం వేసుకుని పరిసయ్యులు అంటే ఆత్మలు ఏమనుకుంటాయంటే పరిశుద్ధులమని చెప్పుకుని, నీతిమంతులు అనుకుని చెప్పుకుంటా ఉంటారు. ఆమె చెప్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం కూడా ఒకసారి చదువుదాం. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయంగా ఆయన కోపం నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చేయలేదని నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యం కలిగినది. ఆమె మోసపు వేషం వేసుకునేటువంటి వ్యక్తి జీవితంలో ఎలాంటి పాపం ఉంటుందో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. ఆ ఇజ్రాయెల్ చేసిన 4 ఘోరమైన పాపాల్లో ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు ఎలాంటి పాపాలు వాళ్ళు చేసిన 4 ఘోరమైన పాపాలు. ఒకటి, దేవుణ్ణి విసర్జించడం. 2వది ఆత్మ సంబంధమైన వ్యభిచారం. 3వది పేదలపై దౌర్జన్యం చేయడం. 4వ పాపం ఏంటంటే వాళ్ళే నీతిమంతులుగా అనుకోవడం. గట్టిగా ఆమె చెప్దాం. వారు తమ పాపాల మూలంగా పూర్తిగా చెడిపోయారు. దేవుని విసర్జించడం మూలంగా, అలాగే పేదల మీద దౌర్జన్యం చేయడం మూలంగా, అలాగే ఆత్మ సంబంధమైన వ్యభిచారం చేయడం వల్ల, వాళ్ళే నీతిమంతులుగా అనుకోవడం వల్ల ఏమైపోయారంటే వాళ్ళే ఈ పాపాల ద్వారా చెడిపోయారు. మంత్ర విద్య ఆత్మల ద్వారా మోసపు వేషం వేసుకునే వారిలో దేవుని విసర్జించే పాపాలు ఉంటాయి, పేదల మీద దౌర్జన్యం చేసే పాపాలు ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్లుగా బలహీనంగా ఉన్న వాళ్ళ మీద దౌర్జన్యం చేసేవారు ఉంటారు, చిన్న చూపు చూస్తారు. ఎప్పుడు ఎవరిని మనం చిన్న చూపు చూడకూడదు. ఒకవేళ నిజంగా వాళ్ళు బలహీనంగా ఉన్నా, ఏమన్నా బంధకాల్లో ఉన్నా, లేకపోతే ఏమన్నా కట్ల చేత కట్టబడి ఉన్నా, సాతాను చేత ఆవరించబడి ఉన్నా, మనం వాళ్ళ చిన్న చూపు చూడకూడదు. యేసు ప్రభు చేసిన పరిచర్య అంతా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆయన ప్రతి పరిచర్య, ఆయన చేసిన ప్రతి స్వస్థత కానీ, విడుదల కానీ, అద్భుతాలు కానీ ప్రేమతో చేశాడు ఆయన. హల్లెలూయా. ఆయన కనికరంతో, ప్రేమతో చేశాడు. గట్టిగా ఆమె చెప్దాం. అదే కనికరాన్ని, అదే ప్రేమను మనం కనబరచాలి. అంతేగాని వీళ్ళు ఇంత వందకాల్లో ఉన్నారా, వీళ్ళు ఇంత దిగజారిపోయి ఉన్నారా,
వీళ్ళు ఇంత సాతాన్ చేత ఆవరించబడి ఉన్నారా, వీళ్ళ చేత వీళ్ళు ఇన్ని కట్ల చేత కట్టబడి ఉన్నారా, వీళ్ళని మనం అలా తక్కువగా చూడకూడదు. యేసు ప్రభు ఎలా ప్రేమతో చూసి వాళ్ళకి స్వస్థతని కానీ విడుదల కానీ వారిని కట్లకి తెంచివేయడం కానీ చేశారో, మనలో కూడా అదే ప్రేమ కనబడాలనే కదా దేవుడు ఆ కృపను మనకి ఇచ్చింది. కానీ చాలా మంది ఈరోజు ఏం చేస్తున్నారంటే దేవుని కృపను పక్కన పెట్టేసి వాళ్ళ అధికారాలని, వాళ్ళ అజమాయిష్యుల్ని అన్ని ప్రదర్శిస్తున్నారు అన్నమాట. గట్టిగా ఆమె నేను కాబట్టి అన్నట్టుగా చూపించడం, ఇవన్నీ కూడా మంత్ర విద్య ఆత్మ ద్వారా మోసపు వేషం ధరించిన వ్యక్తి హృదయంలో ఉన్నటువంటి భయంకరమైన విషయాలు. గట్టిగా ఆమె చెప్తాం. సో వీళ్ళు ఏంటంటే ఒక స్వస్థత చేసిన, ఒక అద్భుతం జరిగిన, ఒక విడుదల ఆ దేవుడికి మహిమ తీసుకురారు. ఆ బలహీనుల పట్ల ఎలాగంటే వీళ్ళకి మహిమ రావాలని కోరుకుంటారు. గట్టిగా ఆమె చెప్తాం. అంతేందుకు బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు, పుట్టి వాడిని యేసు ప్రభు స్వస్థపరిస్తే ఆ స్వస్థత ద్వారా యేసుకి అక్కడ జరిగిన కార్యానికి యేసుకి ఎక్కడ మహిమ వచ్చేస్తుందని అక్కడున్న పరిసయ్యులు కానీ అక్కడున్న పెద్దవాళ్ళందరూ కూడా అసలు యేసుకి మహిమ తీసుకురాకూడదని, ఆ స్వస్థత ఆయన వల్ల అసలు జరగలేదన్నట్టుగా అసలు ఆ వ్యక్తిని, ఆ గుడ్డివాడిని ఎంతగా వాళ్ళు చూడండి యేసు ప్రభువుని మహిమపరచనీయకుండా అడ్డుపడతారు. అసలు ఎంతగా ఆ విషయాన్ని అంగీకరించిన వాస్తవంతో ఉంటారు. అది కరెక్ట్. ఎందుకంటే మంత్ర విద్య ఆత్మల ద్వారా వాళ్ళు మోసపు వేషంతో కూడిన హృదయాన్ని కలిగి ఉన్నారు. సో వీళ్ళు ఎవరికి కూడా గ్లోరీ అంటే ఇతరులకి దేవుడు ఒకవేళ ఏ విషయంలో మహిమ తీసుకొస్తే చదువుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, వాళ్ళకు ఉన్నటువంటి పదవుల్లో కానీ ఈ మోసపు వేషం ద్వారా నడిపించబడే వ్యక్తులు అంగీకరించరు ఆ గ్లోరీని. ఆ మహిమను ఆ వ్యక్తికి ఎందుకు రావాలి, అసలు ఆ వ్యక్తికి రావాల్సిన మహిమ కాదు, ఇది నాకు రావాల్సిన మహిమ అన్నట్లుగా చేతగాకపోయినా ఆ మహిమను అంగీకరించరు. వాళ్ళకు వచ్చినటువంటి దేవుని కృపను కూడా వాళ్ళు అంగీకరించరు. గట్టిగా ఆమె చెప్తాం. మంత్ర విద్య ఆత్మల ద్వారా మోసపు వేషం ధరించుకున్నటువంటి వ్యక్తులు ఇతరులకు వచ్చినటువంటి మహిమను కూడా అంగీకరించరు. గట్టిగా ఆమె చెప్దాం. వాళ్ళు ఈ పరిచయాలు కూడా మనం చూడొచ్చు బైబిల్ గ్రంథంలో. అలాగే ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగాల్లో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటల ప్రకారం మనం గమనించినట్లయితే ఆ మోసపు వేషం వేసుకున్నటువంటి వ్యక్తులు పాపం లేని వారి వలె నటిస్తారట. హల్లెలూయా. వారిలో పాపం లేనట్టుగా ప్రవర్తిస్తారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, వాళ్ళు ఎలా ఉన్నారంటే హల్లెలూయా, వారిని వారే చెడగొట్టుకున్న వారుగా, చెడిపోయిన వారుగా, వారి గట్టిగా ఆత్మ సంబంధమైన అంధత్వంలో ఉన్నారంటున్నారు. ఇటువంటి వారు గట్టిగా ఆమేన్ చెప్దాం. వాళ్ళ పాపాల మూలంగా పూర్తిగా చెడిపోయినా వాళ్ళకి వాళ్ళే మేము నిర్దోషం అని చెప్పుకుంటారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. గట్టిగా ఆమేన్ చెప్పాలి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదాం. అక్కడ ఒక మాటనే 30:12 ఏమనుందంటే, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడగబడని వారి తరం కలదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇదే ఆ తరం. ఏది? వాళ్ళ దృష్టికి వాళ్ళే పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉండి కానీ కడగబడని తరం అనమాట. వాళ్ళు అనుకుంటున్నారు మేము కడగబడ్డాం, మా పాపాలన్నీ పోయినాయి, మేము పరిశుద్ధులమే అని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. గట్టిగా ఆమేన్ చెప్దాం. కానీ మీరు అలాంటి వారని దేవుడు వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు ఏమాత్రం కడగబడని వాళ్ళు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 15 కూడా ఒకసారి చదువుతాం. మూడుని మార్గం అని దృష్టికి సరి అనేది జ్ఞానం గలవాడు ఆలోచన. అంటే ఈ యొక్క మంత్ర విద్య ఆత్మ ద్వారా మోసపు వేషం వేసుకునే వ్యక్తి మూడుగా తన మార్గం అంతా మంచిగానే ఉందనుకుంటున్నాడు. మూడుని మార్గం కూడా. గట్టిగా ఆమేన్ చెప్దాం. అలాగే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2 కూడా ఒకసారి చదువుదాం. ఒకని నడతలని వారి దృష్టికి నిర్దోషములుగా కనబడును. అంటే ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా మోసపు వేషం వేసుకునే వ్యక్తి హృదయంలో అన్ని ఆలోచనలు కరెక్ట్ గానే అనిపిస్తాయి. తప్పు చేసినా అది కరెక్ట్ అనుకుంటాడు, పాపం చేసినా అది కరెక్ట్ అనుకుంటాడు, యథార్థంగా లేకపోయినా అది కరెక్ట్ అనుకుంటాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. అంత మాత్రమే కాదు, వీళ్ళు ఎలాంటి వారంటే వారిని వారే పొగుడుకునే జీవితం కలిగి ఉన్నవాళ్ళు అనమాట. చీకట్లో నడుస్తూ వెలుగులో ఉన్నామనుకుని భ్రమసిపోయేవారు. గట్టిగా ఆమేన్ చెప్తాం. సో దేవుడు అంటున్నాడు, ఇటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళతో వీళ్ళ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17 కూడా ఒకసారి చదువుదాం. ప్రకటన 3:17 నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక
నేను ధనవంతుడును ధనవృద్ధి చేసి ఉన్నాను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. గట్టిగా ఆమేన్ చెప్దాం. లవోదికియా సంఘం గురించి చెప్తున్న మాటలు అన్నమాట ఇవి. హల్లెలూయా. సో ఆ సంఘం అనుకుంటుంది, ఎలా అనుకుంటుందంటే దౌర్భాగ్యులుగా ఉండి కూడా దౌర్భాగ్యులు కాకుండా మంచి వాళ్ళగా ఉన్నాం అనుకుని ఫీల్ అవుతున్నారు అనమాట వాళ్ళు. గట్టిగా ఆమేన్ చెప్దాం. కొంతమందిని మనం ఇలాంటి వాళ్ళని పరిసరం చేయొచ్చు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ధనవంతుడిని, నాకు ఆస్తిపాస్తులు కలిగాయి అని అనుకుంటుంది లవోదికియా సంఘం. నాకేం కొదువ లేదు అని అంటుంది. కానీ దేవుడు ఏమన్నాడు, ఆ లవోదికియా సంఘాన్ని నువ్వు దిక్కుమాలిన వాడవు, దురవస్థల్లో మునిగిన వాడవు, దరిద్రుడు, గుడ్డివాడవు, దిగంబరంగా ఉన్నావు, కానీ ఇదంతా నీకు తెలియదు అంటున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. అంటే క్రీస్తుకు వారి గురించి తెలిసిన దానికి వారి గురించి వారికి ఉన్న అభిప్రాయానికి ఎంత వ్యత్యాసం ఉంది ఇక్కడ చూడొచ్చు. వారి స్థితి వారికి తృప్తిని, గర్వాన్ని కలిగించింది. లవోదికియాలో ఉన్నటువంటి వాళ్ళ జీవితం వారి దృష్టికి మాత్రం వాళ్ళకి తృప్తిగా ఉన్న ఆ దౌర్భాగ్య జీవితం, ఆ దరిద్రపు జీవితం, ఆ దిక్కుమాలిన జీవితం, అక్కడ చెప్పబడినటువంటి దిగంబరత్వ జీవితం, ఆ లవోదికియా సంఘం వారికి మాత్రం తృప్తిగా, గర్వంగా ఉంది. ఆ దరిద్రత కూడా. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంటే అంత దిక్కుమాలిన జీవితం కూడా వాళ్ళకి తృప్తిగా ఉంది, అంత దౌర్భాగ్య జీవితం కూడా వాళ్ళకి ఎలా ఉందంటే సంతోషపడుతున్నారు గర్వంతో. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఆయనకైతే, దేవుడికైతే ఈ లవోదికియా వారి సంఘపు జీవితం అసహ్యం పుట్టిస్తుంది. అందుకే దేవుడు అన్నాడు దౌర్భాగ్యుడు అని చెప్పి. గట్టిగా ఆమేన్ చెప్దాం. కొదువంటూ ఏమీ లేదంటున్నాడు మరి లవోదికియా సంఘం. హల్లెలూయా. దేవుడు అన్నాడు, నీకు తెలియదు నువ్వు ఎంత దౌర్భాగ్యుడుగా ఉన్నావో, నువ్వెంత దిగంబరుడుగా ఉన్నావో, నువ్వెంత దిక్కుమాలిన వాడుగా ఉన్నావో, నీకు తెలియట్లేదు అది. కానీ నువ్వు తృప్తి కలిగి గర్వంగా మాట్లాడుతున్నావు నేను బాగానే ఉన్నానని. మనల్ని మనం మోసగించుకోవడం, మన నిజస్థితి గురించి తెలుసుకోకపోవడం చాలా అపాయకరం. సో లవోదికియా సంఘంలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ నిజస్థితి తెలుసుకోలేనంత దౌర్భాగ్య స్థితిలో, గుడ్డితనంలో ఉన్నారు, అంధత్వంలో ఉన్నారు. ఈరోజు చాలా మంది అంతే. వాళ్ళు ఉన్న స్థితి ఏంటో వాళ్ళకి తెలియదు, వాళ్ళున్న దౌర్భాగ్య స్థితి ఏంటో వాళ్ళకి తెలియదు, కానీ అది ఎంత భయంకరమైన స్థితితో తెలుసుకోకపోవడం. ఈ లోకంలోని క్రైస్తవ సంఘాల్లోనూ ఎంత సామాన్యమైన సంగతులు ఇవి. వీటికి కారణాలు హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. 2 కొరింథీ పత్రిక 4:4 కూడా ఒక మాట ఉంది, చదువుదాం. ఏమనుంది? దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసింది. సో చాలా మందికి గుడ్డితనం, మంత్రి విద్య ఆత్మ ద్వారా మోసపు వేషం వేసుకున్నటువంటి జీవితాలు ఉన్న వాళ్ళందరూ కూడా గుడ్డితనంతోనే ఉన్నాయి. గట్టిగా ఆమె చెప్పాను. నాకేంటి, నాకేం లోటు లేదు అన్నట్టు జీవిస్తున్నాయి ఇవన్నీ. కానీ దేవుడు అసహించుకుంటున్నాడు ఇటువంటి జీవితాన్ని. గట్టిగా ఆమె చెప్దాం. ఈ మోసపూరితమైన జీవితాన్ని, ఈ దౌర్భాగ్యపు జీవితాన్ని, లవోదికియా సంఘాన్ని చూసి దేవుడు ఎలా అసహించుకుంటున్నాడో ఇప్పుడు కూడా చాలా మంది ఇలా వారికి వారే ఎంత దౌర్భాగ్యంగా ఉన్నా, ఎంత దేవుడు అసహించుకుంటున్నాడో వాళ్ళ స్థితిని తెలుసుకోకుండా ఉన్నందుకు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. సో వాళ్ళు ఇంకా ఎలా ఉన్నారంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు పాపులుగా కనబడుతున్నారు, వాళ్ళే పరిశుద్ధులుగా అనుకుంటున్నారు వారి దృష్టిలో. సో దేవుడు అందుకే అన్నాడు, పాపం లేని వారి వాళ్ళే ప్రవర్తిస్తున్నారు వాళ్ళు, కానీ వాళ్ళు పాపంలో ఉన్నారు. వాళ్ళే పాపి అయి ఉన్నారు, కానీ వాళ్ళు పాపం లేని వారి వాళ్ళే నటిస్తున్నారు. మంత్రి విద్య ఆత్మలు మోసపు వేషం చేత నడిపించబడే వ్యక్తి జీవితంలో పాపం ఉన్నప్పటికీ కూడా పాపం లేని వ్యక్తిలాగా నడిపిస్తాయి. ఆ వ్యక్తి అలా ఫీల్ అవుతూ ఉంటారనమాట, భావిస్తూ ఉంటారు పాపం లేని వ్యక్తి. మత్తయి సువార్త 6:5 చదువుదానికి ఎలా ఉంటారు ఈ మోసపు వేషం వేసుకున్న వాళ్ళు అక్కడ చెప్పబడుతుంది. మత్తయి 6:5. మత్తయి సువార్త 6:5. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవాలని సమాజ మందిరములోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. పరిసయ్యుల గురించే ఈ మాట కూడా దేవుడు మాట్లాడుతుంది. హల్లెలూయా. ప్రార్థన కేవలం దేవునికి మాత్రమే వినిపించేదిగా ఉండాలి. ఆమేన్. పరిసయ్యుల ప్రార్థన అలాంటిది కాదు. గట్టిగా ఆమేన్ చెప్దాం.
ఆయన వింటే చాలు మన ప్రార్థన అన్నట్లుగా మనం చేయాలి. హల్లెలూయా. కపట భక్తులకు మంత్ర విద్యాత్మల ద్వారా మోసపు వేషములు వేసుకునే వారు గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. వాళ్ళకి కపట భక్తులకి మంత్ర విద్యాత్మల ద్వారా మోసపు వేషాలు వేసుకునే వారికి దేవుడి గురించి లెక్కే లేదు. గట్టిగా ఆమేన్ చెప్తాం. మనుషుల ఎదుట గొప్పగా కనిపించాలనే వాళ్ళు కోరుకునేది. పరిసయ్యులాగా మనుషుల ఎదుట గొప్పగా కోరుకుంటున్నారు. మంత్ర విద్యాత్మల ద్వారా మోసపు వేషం ధరించుకునే వారు మనుషుల ఎదుట గొప్పగా ఉండాలని చూస్తారు. వారి మాటల ద్వారా గొప్పతనాన్ని కనబరచాలనుకుంటారు. వారు చేసే పనుల ద్వారా గొప్పతనాన్ని కనబరచాలనుకుంటారు. వాళ్ళ జీవితం ద్వారా ఇతరులు వారిని గొప్పగా ఎంచుకోవాలనుకుని చూపించుకోవాలనుకుంటారు. క్రీస్తుని కాదు వాళ్ళు చూపించేది. ఎవరిలో అయితే ఈ మంత్ర విద్యాత్మ ద్వారా మోసపు వేషం ధరించుకున్న కపట భక్తులు ఉంటారు పరిసయ్యులాగా, వారు దేవుని లెక్క చేసేవారుగా ఉండరు. వారు చేసే ప్రార్థనలు దేవుడికి వినబడేలాగా కాదు, ఇతరులకి గొప్పతనంగా కనబడేలా చేస్తారు. చాలా మంది చూడండి, వారు ఇతరుల మెప్పు కోరుకోవాలి, ఇతరులు మనల్ని మెచ్చుకోవాలి. ఇది ఒక దరిద్రం పట్టుకుంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఇతరులు మనల్ని చూసి మెచ్చుకోవాలి, ఇతరులు నన్ను చూసి గొప్ప చేయాలి. యేసుక్రీస్తు లేకపోతే ఎందుకు పనికిరాని జీవితానికి కూడా ఇతరులు గొప్పతనం చూపించాలంట వారిని. ఆమేన్. పరిసయ్యులు ఇలా కోరుకున్నారు, సంత వీధుల్లో నమస్కారాలు లాగా. ఇప్పుడు చాలా మందికి వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి మొర్దెకై నమస్కారం చేయలేదు. చూడండి, హామాను కోరుకుంటాడు, అట్లా తయారయ్యారు. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఈ మోసపు వేషం ధరించిన వ్యక్తే కదా హామాను కూడా, మంత్ర విద్యాత్మల ద్వారా. ఈరోజు చాలా మంది ఇలాంటి నమస్కారాలకి, ఇలాంటి ప్రైజ్ ద లార్డులకి, ఇలాంటి మొక్కుబళ్ళకి వాళ్ళకి అందరూ సాగిలు పడాలి, ఆ మనుషులకి అందరూ మొక్కాలి. క్రీస్తుకి మనం సాగిలు పడాలి, క్రీస్తుకి మనం మొక్కాలి, మనుషులకి కాదు. హల్లెలూయా. చాలా మంది ఈరోజు ఎలాగంటే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా మోసపు వేషం ధరించుకున్న కపట భక్తులు ఎలా ఉన్నారంటే, ప్రతి ఒక్కరూ మనల్ని చూడాలి, ప్రతి ఒక్కరూ మనల్ని మెచ్చుకోవాలి, ప్రతి ఒక్కరు తీసి పక్కన పెడతాడు దేవుడు ఇట్లాంటి మనస్తత్వం కలిగిన వాడు. ఎందుకంటే దేవుడు అసహించుకుంటాడు అటువంటి మనస్తత్వాన్ని. హల్లెలూయా. మనలో క్రీస్తు కనబడకుండా మనల్ని కనబరుచుకునేది ఒక ఆత్మీయ జీవితమేనా? హల్లెలూయా. ప్రతిదానికి గొప్పతనం ఎత్తుకోవడం, ప్రతి మాటలకి గొప్పతనం ఎత్తుకోవడం, ప్రతి పనులకి ఏదెంత పని చేయడం దానికి గొప్పతనం ఎత్తుకోవడం, అస్సలు అలాంటి దాన్ని దేవుడు అసహించుకుంటాడు. అలాంటి పనులు చేసే వాళ్ళని, అలాంటి మోసము మనస్తత్వం కలిగిన వాళ్ళని. దేవునికి మహిమ ఎక్కడిది? నువ్వు దొంగిలించేస్తున్నావు కదా, ఇతరుల దగ్గర మహిమ తీసుకొచ్చుకోవాలి, ఇతరులను గొప్పగా చూడాలి, ఇతరులను గొప్పగా అనుకోవాలి. అట్లాంటి వాళ్ళని తీసి పక్కన పెడతాడు దేవుడు. వాళ్ళకి అప్పుడు సిగ్గు అవమానం కలుగుతుంది జీవితం. హల్లెలూయా. హామానికి కలిగిందేంటి? హానరా డిజానరా? హల్లెలూయా. అతను కోరుకున్నంత ఘనత మహిమ కాదు. మొర్దెకై లాంటి వ్యక్తులు కావాలి దేవుడికి. ఆమేన్. దేవుడు ఆయన ఒక యూదుడై ఉండి ఏ మాత్రం కూడా ఎంతగా ఆ హామానికి నమస్కారం చేయకూడదని నిర్ణయించుకున్నాడో, ఈరోజు ప్రతి ఒక్కరిలో దేవుడు మాట్లాడుతున్నాడు. మంత్ర విద్య ఆత్మల ద్వారా ఒక మోసపు వేషం ధరించుకున్న వ్యక్తి ఇతరుల మెప్పు కోసం, ఇతరుల గొప్ప కోసం, ఇతరుల కనిపించడం కోసం ఇట్లా ఆరాటపడే వ్యక్తి జీవితాన్ని పూర్తిగా కనుమరుగు చేస్తాడు దేవుడు. అంటే అంత సిగ్గుకి, అంత అవమానానికి తీసుకెళ్తాడు. నువ్వు దేవుడు వాక్యం ఏం సెలవిస్తుంది? తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఈ లాస్ట్ డేస్లో ఈ లివేదాన్ స్పిరిట్స్, అలాగే ఈ లూసిఫర్స్ ఎక్కువైపోయింది. హల్లెలూయా. ఎంతసేపు ఆ 10 మందిలో నేనే కనపడాలి, 20 మందిలో నేనే కనపడాలి, 100 మందిలో నేనే కనపడాలి. ఏది క్రీస్తేడి? మనలో క్రీస్తు కనపడాలనుకున్న కోరుకునే జీవితం ఉందా? కొంచెం ప్రార్థన చేస్తే ఆపలేకపోతున్నాం, కొంచెం ఉపవాసం ఉంటే ఆపలేకపోతున్నాం, కొంచెం విజ్ఞాపన చేస్తే ఆపలేకపోతున్నాం. ఏంటి? క్రీస్తు లేకపోతే ఆ ప్రార్థన జీవితం ఏది? ఆ క్రీస్తు లేకపోతే ఆ విశ్వాస జీవితం ఏది? క్రీస్తు లేకపోతే ఏముంది అక్కడ? హల్లెలూయా. ప్రతిదీ విచ్క్రాఫ్ట్తో, మంత్ర విద్య ఆత్మలతో అట్రాక్ట్ అయిపోయి గొప్పతనాలకి పరిగెడుతున్నాయి జీవితాలు. జాగ్రత్త. దేవుడు అటువంటి జీవితాన్ని తీసుకెళ్ళి పూర్తిగా హామాన్ జీవితం ఎట్లా అయిపోయిందో అలా గొప్పలు కోరుకున్న వాళ్ళ జీవితాలు, పరిసయ్యుల జీవితాలు ఏమైపోయినాయి? హల్లెలూయా. బైబిల్ గ్రంథాలు ఇలా మెప్పులు కోరుకుని దేవుణ్ణి పక్కన పెట్టేసి వీళ్ళకి దేవుని గురించి లెక్కలేదు. వాళ్ళ గొప్పలు, వాళ్ళ మెప్పులు, వాళ్ళ జీవితం, కృపతో ఇచ్చిన జీవితాన్ని మాత్రం, ఆ కృపామయుని మాత్రం జ్ఞాపకం చేసుకునేది లేదు. గట్టిగా ఆమేన్ చెప్పు. హల్లెలూయా. సో లాస్ట్ డేస్లో మనం చూడొచ్చు, మంత్ర విద్య ఆత్మ ద్వారా మోసపు వేషం ధరించే వాళ్ళు వాళ్ళే నీతిమంతులుగా, వాళ్ళే పరిశుద్ధులుగా,
ఈ బలహీనులు మిగతా వాళ్ళందరిని ఇంకా అణగదొక్కేసేవారిగా చూస్తారనమాట. పరిసయ్యలాగా, అలాగే హామాన్ లాగా. గట్టిగా ఆమె చెప్దాం. హామాన్ ఒక గర్విష్టి, అహంకారి. అతనికి మనము ఆ దుర్మార్గుడికి ఎన్ని పేర్లు బైబిల్లో పెట్టచ్చు అంటే, నీతిమంతుల్ని అణగదొక్కాలనుకున్న వ్యక్తి. ఈరోజు చాలా మంది ఈ స్పిరిట్ పనిచేస్తుంది. ఏంటి, ఎలా? ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా మోసపు వేషం అన్నమాట, ఉదయం అంతా. మరి ఆ మోసపు వేషం ఉండబట్టే హామాన అన్ని పరిణామాలు ఈ మోర్దెకై వ్యతిరేకంగా పన్నాడు. ఒకటన్నా జరిగిందా? గట్టిగా ఆమె చెప్దాం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ రకంగా కూడా మంత్ర విద్య ఆత్మల ద్వారా మోసపు వేషాలు ధరించుకునే హృదయాలు ఈ లాస్ట్ డేస్ లో ఎక్కడ ఎవరి జీవితాలు చేస్తున్నా. నదుడినే సుక్రీస్తు నామమున, నదుడినే సుక్రీస్తు రక్తమున, నదుడినే సుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమల ధ్వంసం చేయబడును గాక. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పు. ఈ క్రీస్తు మెప్పు మనలో ఉండాలి. క్రీస్తు మెచ్చుకునే జీవితం మనలో ఉండాలి. క్రీస్తుని కనబరిచే జీవితం మనలో ఉండాలి. అంతే తప్ప ఎవరెవరి దగ్గర మెప్పులు ఎందుకు? ఆ మెప్పు ఎన్ని రోజులు ఉంటుంది? ఆ మెప్పు నీకు హల్లెలూయా. ఎన్ని రోజులున్నా చాలు. కొంతమంది ఒక నిమిషం అన్నా వాళ్ళకి ధన్యత అనమాట. మనుషులు వాళ్ళు ఒక నిమిషం మెచ్చుకున్నారంటే ఇక జీవితాంతం ఆ మెప్పుతోనే బ్రతికేలాగా ఉన్నారు కొంతమంది. ఎందుకు పనికిరాని జీవితం అది. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పు. హానర్ 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 మోర్దికే నన్ను హానర్ చేయాలని, మోర్దికే నన్ను హానర్ చేయాలని, మోర్దికే నన్ను హానర్ చేయాలనుకుని అంటపడ్డాడు ఆమె. మేమయ్యాడు ఆఖరికి. గట్టిగా ఆమెన్ చెప్దాం. అది ఎందుకు పనికిరాకుండా అయిపోయింది అతని జీవితం, ఫ్యామిలీ మొత్తం. గట్టిగా ఆమెన్ చెప్పాలి. దేవుడు కోరుకునేది ఆయన హానర్ చేయడానికి మనం ఇక్కడ ఉన్నాం. మనం బ్రతుకుతుందే అందుకు, ఆయన మహిమపరచడానికి, ఆయన కనపరచడానికి. అందుకే ఈ జీవితం అంతా ఉంది. గట్టిగా ఆమెన్ చెప్పాలి. అయితే మంత్ర విద్యాత్మలు మోసపు వేషాలు ధరించిన వారిలో దేవుని గురించి లెక్కే చేయనివ్వవు. గట్టిగా ఆమెన్ చెప్తాం. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఎలా ఉంటారంటే మనుషులు ఎదుట గొప్పగా కనిపించాలనే వాళ్ళుగా ఉంటారు. వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టుంటారు కానీ నిజంగా వారు ఆరాధించుకునేది మాత్రం వారినే. ఆమె ఎవరైతే మంత్ర విద్యాత్మ ద్వారా మోసపు వేషం ద్వారా నడిపించబడతారు ఈ పరిశీలలాగా, వీళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా నడిస్తారు. కానీ నిజానికి వాళ్ళు ఆరాధించేది ఎవరో తెలుసా? వారిని వారే ఆరాధించుకుంటారు. జీవం కలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మంత్ర విద్యాత్మ ద్వారా మోసపు వేషం ధరించుకున్న వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు నటిస్తారు. కానీ వారు నిజంగా ఆరాధించేది ఎవరినంటే వారిని వారే ఆరాధించుకుంటారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అలాగే సభల్లో బహిరంగ ప్రార్థనలు మంచివే, కానీ అయితే దానిలో కూడా ప్రమాదాలు ఉన్నాయి. బహిరంగ ప్రార్థనలు మంచివే కానీ వాటిల్లో కూడా ప్రమాదాలు ఉన్నాయి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. వింటున్న వారిని మెప్పించడానికి ప్రయత్నించకుండా కేవలం దేవునితో మాత్రమే మాట్లాడడం అప్పుడప్పుడు కష్టతరం కావచ్చు. గట్టిగా ఆమేన్ చెప్దాం. కానీ చాలా సభల్లో వింటున్న వారిని మెప్పించడమే ఎక్కువైపోతుంది. దేవుని మెప్పించేది ఎక్కడ? మంత్ర విద్యాత్మ ద్వారా మోసపు వేషం ద్వారా నడిపించబడే వ్యక్తి హృదయంలో వచ్చే ప్రార్థన అంతా వింటున్న వాళ్ళని మెప్పించడమే. దేవుడిని మెప్పించే ప్రార్థన లేదా సభలో. ఆమేన్ చెప్దాం. రహస్య ప్రార్థన గురించి యేసు గట్టిగా ఇక్కడ చెప్పడానికి కారణం ఏంటంటే, హల్లెలూయా, నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయాలని దేవుడు మాట్లాడాడు రహస్యంగా. ఆమేన్. రహస్య ప్రార్థన ఎందుకని యేసు ప్రభు ఇక్కడ చేయమని చెప్పడం జరిగిందంటే, ఆ ప్రార్థన రహస్య ప్రార్థన అయితే ఇతరులను మెప్పించాలన్న ప్రేరణ లేకుండా వాస్తవమైనదిగా సూటిగా యథార్థంగా ఉంటుంది కాబట్టి. రహస్యంగా చేసే ప్రార్థన ఎవరిని మెప్పించేది ఉండదు. రహస్యంగా చేసే ప్రార్థన యథార్థంగా సూటిగా ఉంటుంది, దేవుడికి మాత్రమే వినపడేలా చేస్తుంది. ఇది బెటర్ అన్నిటికండి. కానీ మంత్ర విద్య ఆత్మ ద్వారా మోసపు వేషం ధరించుకున్న వారిలో వచ్చే ప్రార్థనలన్నీ అరుపులు కేకలే బహిరంగ ప్రార్థన. గట్టిగా ఆమేన్ చెప్పు. బహిరంగ ప్రార్థనలు కొంత మేరకు అవసరం, కానీ వాటి వల్ల ఎక్కువగా ప్రమాదాలు ఎప్పుడు ఉంటాయంటే ఇతరులను మెప్పించాలని చేస్తారు చూడండి. వాళ్ళు చేసిన దానికే నేను ఎక్కువ చేయాలి, వీళ్ళు చేసిన దానికే నేను ఎక్కువ చేయాలి, వాళ్ళ మీద ఇంక 2 ఎక్కువ చేయాలి. ఇది దేవుని మెప్పించే ప్రార్థన కాదు. వారిని వారే మెప్పించుకోవడానికి చేస్తున్న ప్రార్థన. అదే ప్రమాదం అనేది.
హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మల ద్వారా మోసపు వేషాలు ధరించుకున్న వారిలో ఇటువంటి ప్రార్థనలు, ఇటువంటి ప్రార్థనా జీవితాలు ఉంటాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. మనం దేవుణ్ణి మెప్పించే ప్రార్థన చేయాలి, కానీ కపట నటన, భక్తి కూడా నటనే. హల్లెలూయా. దేవుడి దగ్గర ఉండే భక్తి జీవితం కూడా నటనే. హల్లెలూయా. ఎలాంటి జీవితాలు? పరిసయ్యుల జీవితాలు నటన నటన నటన. ఈరోజు చాలా మంది జీవితాలు ఇట్లాంటి జీవితాలు మనం చూడొచ్చు లోకంలో. హల్లెలూయా. వారు ఎవరిని ఇంప్రెస్ చేద్దామని ప్రేస్ చేస్తున్నారో కూడా మనకు అర్థమైపోతుంది. కొంచెం వివేచన, ఆత్మచేత నడిపించబడే వాళ్ళు ఉంటే చాలు, వాళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్. హల్లెలూయా. సో అలాగే మంత్ర విద్య ఆత్మల ద్వారా మోసపు వేషాలు ధరించుకునేటువంటి వ్యక్తి జీవితం వేషధారణ భక్తితో ఉంటుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువు. 23:14 మత్తయి సువార్త. అక్కడ మనం చదవచ్చు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యములో మీరందరూ ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. కపట భక్తి గలవారికి ఎంతో కష్టం ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. మంత్ర విద్య ఆత్మల ద్వారా మోసపు వేషము ధరించుకునే వేషధారణ భక్తుల గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. వారిలో ఎవరున్నారంటే వేషధారులైన శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. వీరు ఎలాంటి వారంటే ప్రార్థనకి వెళ్ళే వారిని కూడా ఆటంకపరుస్తారు, వీరు ప్రార్థనకి వెళ్ళరు. పరిసయ్య ఆత్మలు ఎవరిలో ఏర్పడి చేస్తాయో, శాస్త్రుల ఆత్మలు ఎవరు ఏర్పడి చేస్తాయో వారు ప్రార్థనకి వెళ్ళే వారిని ఆటంకపరుస్తారు, వీరు వెళ్ళరు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇటువంటి తెగ మనం చూడొచ్చు బయట. హల్లెలూయా. అంతేకాదు వీళ్ళు ఎలా ఉంటారంటే, ఒకవేళ వాళ్ళు ప్రేయర్కి వెళ్ళాలనుకున్నా, ప్రార్థన చేయాలనుకున్నా, ఉపవాసం ఉండాలనుకున్నా, వద్దు ప్రార్థన వద్దు, ఉపవాసం వద్దు, అడ్డంకులు అనమాట. అన్నిటికీ అడ్డంకులే. వాళ్ళు మంచిగా జీవితాన్ని, ఆత్మీయతను కట్టుకోవడానికి, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలని ఎవరన్నా కొంతమంది ఉంటారు పాపం. అట్లాంటి వాళ్ళు ఎవరికైనా ఇలాంటి పరిసయ్యుల ఆత్మలో ఉన్న వాళ్ళకి తెచ్చి వద్దు, ఇప్పుడేం ఉపవాసం ఉండదు, ఇప్పుడేం అసలు ప్రార్థన ఏం అవసరం, ఇప్పుడే వెళ్ళపోయినా పర్వాలా. కొంతమంది ఎలా ఆటంకపరుస్తూ ఉంటారండి పరిసయ్య ఆత్మల చేత. వీళ్ళు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళనివ్వరు అన్నమాట. గట్టిగా ఆమేన్ చెప్తాం. అంటే ఏంటంటే ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా మోసపు వేషం ధరించుకున్న వీళ్ళు బాగుపడరు, ఇతరులు కూడా బాగుపడినవారు. గట్టిగా ఆమేన్ చెప్తాం. దిక్కులేని వారిని, విధవరాన్ని మీరు టార్గెట్ చేస్తారు ఎక్కువగా. దోచుకునే వారిగా, అన్యాయం చేసేవారిగా, మోసపు వేషం ధరించే వారిగా మనం చూడొచ్చు. వీళ్ళని గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎంతో మంది ఇట్లాంటి ఆత్మల చేత నడిపించబడుతున్నారు. ప్రార్థన నిర్లక్ష్యం చేయడం అనమాట. ప్రార్థన అంటే లెక్కలేకపోవడం, అవసరం లేదన్నట్టుగా మాట్లాడడం. ఈ రోజు తెలియదు, దాని వీళ్ళు ఎప్పుడు తెలియాలి అప్పుడు తెలుసు. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం చూడొచ్చు, ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా మోసపు వేషం ధరించుకున్న వారిని దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వాళ్ళకు వచ్చే ఉపద్రవం ఎలా ఉంటుందో యేసుప్రభు సాక్షాత్ అక్కడ మాట్లాడుతున్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. కపట భక్తి, వేషధారణ భక్తి. గట్టిగా ఆమేన్ చెప్దాం. వారి స్వనీతిని కనపరుచుకునే భక్తి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన గర్వంతో నడిచే భక్తి మంత్ర విద్య ఆత్మల ద్వారా ఇవి మోసపు వేషం ధరించుకున్న వారిలో ఉండేది. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి కాల సమయంలో, ఇటువంటి ఆత్మల చేత నడిపించబడే వారిని దేవుడు ఏమాత్రం కూడా మెచ్చడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. మనము అనేకల్ని ఎంకరేజ్ చేసే స్థితిలో ఉండాలి, కానీ డిస్కరేజ్ చేసే స్థితిలో ఉండకూడదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. నువ్వు వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపు. నేను చేయలేకపోతున్నాను, నువ్వు చేయలేకపోతే చేసేవారు ఉంటారు, వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. గట్టిగా ఆమేన్ చెప్పండి. కానీ ఈ పరిసయ్యుల ఆత్మలు అలాంటివి కాదు, వాళ్ళు చేయరు, చేసేవారిని చేయరు. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మంత్ర విద్య ఆత్మల ద్వారా ఎక్కడైతే, ఎవరిలో అయితే ఈ మోసపు వేషం ధరించుకున్నటువంటి హృదయాలు ఉన్నాయో, ఆత్మీయంగా ఎదగనివ్వకుండా, ప్రార్థన చేయనివ్వకుండా, దేవుని చిత్తాన్ని నెరవేర్చనివ్వకుండా, రకరకాలుగా దాడి చేసే ఆత్మ సంబంధ గర్వాల చేత దేవుని లెక్కలేనితనంగా దేవుని గురించిన ఆలోచనే లేకుండా చేసే ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు, మోసపు వేషాన్ని ధరించుకునేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. అన్య భాషలు మాట్లాడుతూ మనం ఆత్మీయ ప్రార్థన చేద్దాం. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది జీవితాల్లో మోసపు వేషం ధరించుకున్న పరిసయ్యుల ఆత్మలు థ్యాంక్ యూ వారే నీతిమంతులుగా కనబరుచుకుంటూ
ఇతరులను తక్కువగా చూస్తూ వారే స్వనీతి పరులుగా, ఓ థ్యాంక్ యూ లార్డ్, స్వనీతి పరులుగా కనబరుచుకునేలా చేసి ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలను కూడా నజరుడనే యేసుక్రీస్తు నామములో, నజరుడనే యేసుక్రీస్తు రక్తంలో, నజరుడనే యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వారి క్రియలని లయపరచబడును గాక. ఆమేన్. ఉరాబా శాకత రబల మందర శాందర గల బల 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 బలము అల్ మందర గల బల బల అన్య భాషలో మాట్లాడుతూ ప్రార్థించండి. నిరంతర శాందర గల బల 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 రబదర గల బదర గల బల మంత్ర విద్యాత్మల ద్వారా మోసపు వేషం ధరించుకునేలా చేసి, ఓ థ్యాంక్ యూ లార్డ్, రీషాల ఇతరులని వారే పరిశుద్ధులుగా ఇతరులని పాపులుగా చూసేలా చేసి ఆ పులసైన ఆత్మ క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వారి క్రియలని విర్రగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఉదాందర హల్బరు లబ్ల సదగద రోగుల మాందర గరబర బరబు రికల బరబద రోగుల మాందర గరబల పరిషడగద రోగుల బలబద రోగురము మంత్ర విద్యాత్మల ద్వారా మోసపు వేషం ధరించుకుని, ఓ థ్యాంక్ యూ లార్డ్, అనేకుల ఆత్మీయుల జీవితాలు కృంగదీసి బలహీనపరిచే మంత్ర విద్యాత్మల క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా దేశాల, రాష్ట్రాల, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, థ్యాంక్ యూ లార్డ్, పట్టణాల్లో, గ్రామాల్లో, ప్రతి సంఘాలు, థ్యాంక్ యూ లార్డ్, సేవకుల, విశ్వాసాలు ఎవరి జీవితాలు ఈ పరిపీఠాలు లేకుండా నజరుడైన యేసు నామములో పగలగొడుతున్న, విర్రగొడుతున్న, నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఉరాట్లో మంద్ర శతదర బరబర రబద రగల బద రగల హల బరబద రగల మందర గర బల బరబర మంత్ర విద్యాత్మల ద్వారా ఓ రబల బషకద రగల మంద మోసపు వేషం ధరించుకుని ఆ నిజమైనటువంటి ఆత్మీయతలోకి రానివ్వకుండా నిజమైనటువంటి దేవుని ఎడల భయభక్తులు కలిగిన జీవితం లేకుండా చేసే మంత్ర విద్యాత్మల క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వారి క్రియలని నిర్వీర్యం చేయబడును. నిరబాబాల శకందరూ హుల్బరబద రోకోలబ శకదర అన్య భాషలు మాట్లాడుతూ ప్రార్థించారు. ఈ యొక్క మంత్ర విద్యాత్మల ద్వారా మోసపు వేషం ధరించుకుని కపట భక్తి కలిగి వేషధారణ భక్తి జీవితాన్ని కలిగించి మంత్ర విద్యాత్మల క్రియలు పిల్లలు, భార్య భర్తల జీవితాలు, యవనస్తులు ఎవరి జీవితాలు నిలబడి చేయకుండా, ఓ థ్యాంక్ యూ లార్డ్, నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడునుగా. ఉరాబద రోగుల మందర శకత రకల బదర గుల మందర గల బరబల బర అన్య భాషలు మాట్లాడుతూ మనం ఆత్మీయత మంత్ర విద్యాత్మల ద్వారా మోసపు వేషం ధరించిన హామాలను కుతంత్రాలు పన్నే, ఓ బలవంతుడి క్రియలు, మనుషుల వెప్పును కోరుకునే మంత్ర విద్యాత్మల క్రియలు ఎవరి జీవితాలు నిలబడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వారి క్రియలని నాశనం చేయబడును గాక. అల్బ రబద రగుల మాందర శకద రగల బరబల బరబరబు రిబద రగల మాందర శకద రగుల బరబల బరబరబు రగల మాందర గల బరబల బరిషటగతర మంత్ర విద్యాత్మ ద్వారా మోసపు వేషం ధరించుకునేలా చేసాయి. ఓ థ్యాంక్ యూ లార్డ్, ఇతరులను బలహీనులుగా, థ్యాంక్ యూ బలహీనపరిచి ఇతరులను కించపరిచి తృణీకరించేలా చేసే మంత్ర విద్యాత్మల క్రియలు ఎవరి జీవితాలు నిలబడి చేస్తున్నాం. నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా ధ్వంసం చేయబడును గాక. రాబ శాబద రబద రబద రగుల మాందర గల బల బరబు ఉతాందర గల బల బల బరిషటకత రగుల మాందర గల బల 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 బరిషటకత రగులవు రబద రగిల బర బరిషటకల బల బల మంత్ర విద్యాత్మల ద్వారా మోసపు వేషము ధరించుకుని, ఓ పాపులుగా ఉండి కూడా మేము పాపులం కాదని విర్రవీగేలా చేసే ఆ మంత్ర విద్యాత్మ దేవుని లెక్క లేకుండా, దేవుని గురించిన లెక్కే లేకుండా చేసే ఆ మంత్ర విద్యాత్మల క్రియ నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. అన్య భాషలు మాట్లాడారు, అన్య భాషలు ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రాత్రి కాల సమయంలో ఓ థ్యాంక్ యూ లార్డ్, ఈ యొక్క మంత్ర విద్య ఆత్మ ద్వారా మోసపు వేషం ధరించుకుని ఆత్మల క్రియలు, ఓ థ్యాంక్ యూ లార్డ్, ఎక్కడ ఏలుబడి చేయకుండా, ఓ బిడ్డల జీవితాలు ఏలుబడి చేయకుండా, పరిస్థితులు ఏలుబడి చేయకుండా, స్థితిగతులు ఏలుబడి చేయకుండా, ఓ ఈ పరిస్థితి ఆత్మలు, ఓ నజరుడైన యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తల సరిహద్దుని పొలిమేర నడిచి అరణ్యాల గడారులకి నజరుడైన యేసుక్రీస్తు నామములో భారద్రోలుతున్నాము. మళ్ళీ తిరిగి రావడం యేసుక్రీస్తు రక్తం కింద కొరికి లేక రక్తం కింద కలవరి సెలవు రక్తం కింద కంచి వేస్తున్నాం.
నీ అగ్నికరించిన జకరియా 2:5 ప్రకారంగా విడుదల చేస్తున్నాను. నీ పరలోక సైన్య సమూహానికి కావాలి దూతలుగా హెబ్రీ 1:14 ప్రతి ప్రాణాత్మదే ఆలోచన తలపుల ఉద్దేశాలు బిడ్డల కుటుంబాల సంఘాల సమూహాలు పిలిచి నీవు చూచుడు ప్రతి ఒక్క త్యాగుల స్థితిగతులు విడుదల యథార్థంగా జీవించేటటువంటి జీవితం. ఓ నీ సన్నిధిలో తండ్రి నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవించేటటువంటి జీవితం. ఓ వేషధారణ లేనటువంటి జీవితం. యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాను. మోర్దెకాయి లాంటి జీవితం. థ్యాంక్ యూ జీసస్. ఓ రాగాల దేవుని మెప్పును కోరుకునేటటువంటి జీవితం, దేవుని మహిమపరిచేటటువంటి జీవితం యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ రాత్రికాల సమయంలో ఏ విధమైనటువంటి మంత్రి విద్య ఆత్మ మోసపు వేషాలు మా జీవితాల్లో లేకుండా, కుటుంబాల్లో లేకుండా, పరిస్థితులు లేకుండా, సంఘాల్లో లేకుండా, దేశాల్లో లేకుండా, రాష్ట్రాలు జిల్లాలు పట్టణ నగరాలు ఎక్కడా లేకుండా వేరుతో సహాయం ప్యూటీ ప్రతి ప్రకారం కలిగించినందుకే విర్రగొట్టినందుకే నాశనం చేసినందుకే నీకు స్తోత్రాలు ప్రభావ. నీ శక్తి గల లేఖనాల ద్వారా నా తండ్రి మోసపు వేషము ధరించే మంత్ర విద్య ఆత్మల క్రియలు పూర్తిగా నిస్తత్వం చేసినందుకే, నిర్వీర్యం లయపరిచినందుకే నీకు స్తోత్రాలు ఇస్తున్నాము. రాత్రికాల సమయ ఆత్మీయత ప్రార్థన సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను కూడా నేస్తున్నాము, ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారు. దేవునామని మహిమపరుస్తున్నాను. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడితే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. డిస్క్రిప్షన్ మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరం ఆ ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.